అంశము ప్రార్థన. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, దేవుడు ఎవరి ప్రార్థన వినడు. ఈ సందేశం విని మీ ప్రార్థనా జీవితాన్ని మీరు సరిచేసుకోండి. మీ ప్రార్థనలకు ఎందుకు జవాబులు రావడం లేదు, వెంటనే మీ ప్రార్థనలకు జవాబు రావాలి అంటే తప్పకుండా ఈ విషయాలు మీకు తెలిసి ఉండాలి. కాబట్టి దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో, దేవుడు ఎవరి ప్రార్థన వినడో ఈ సందేశం ద్వారా మీరు మీ యొక్క ఈ సందేశం విని మీ ప్రార్థనా జీవితాన్ని మీరు సరిచేసుకోండి. ఎందుకనగా ఖచ్చితంగా ఈ విషయాలు మీకు తెలియాలి. ఎందుకనగా అనుదినం దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కాలం నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, ఎంతో కాలం నుండి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, కుటుంబంలోనికి అనేకమైన సేవకులను పిలిపించి ఎన్నో ప్రార్థనలు జరిపిస్తున్నావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకి ఇంతవరకు జవాబు రాలేదు, ఆ కార్యం జరగలేదు, ఆ అద్భుతం జరగలేదు, ఆ దీవెన రాలేదు, ఆ ఇల్లు కట్టబడలేదు, ఆ వివాహం జరగలేదు, సంతానం కలగలేదు, ఉద్యోగం రాలేదు, పాస్ అవ్వలేదు. ప్రార్థన ఏదైతే చేస్తున్నారో ఆ ప్రార్థన అది జరగకోకుండా దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. కాబట్టి మీ జీవితంలో అసలు మీరు ప్రార్థన చేసే విధానం కరెక్ట్గా లేదు. అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఈ డీప్ డెప్త్ సబ్జెక్ట్లో ప్రేయర్ గురించి మీరు విని మీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోనండి. తప్పకుండా నేను చెప్పిన ఈ ప్రకారంగా మీరు ప్రార్థన చేస్తే, వాక్యాలను చూపించి నేను మీకు ఈ యొక్క లెసన్ అనేది, ఈ యొక్క అద్భుతమైన ప్రసంగం అనేది నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వాక్యాలన్నీ రాసుకోండి, అలాగనే ఈ యొక్క మెసేజ్ను పూర్తిగా వినండి. దేవుడు నీతో మాట్లాడతాడు. ఇలాగా చేసి మీ ప్రార్థనా జీవితాన్ని మీరు సరిచేసుకుంటే తప్పకుండా మీ జీవితంలో దేవుడు బలమైన అద్భుత కార్యం చేసి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ముందుకు దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఉంటాయి. కామెంట్ ఏమని చేస్తారు అంటే ఆమెన్ అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోనికి వెళదాము. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు. ఎందుకు దేవుడు మీ ప్రార్థన వినట్లేదో ఈ కారణాలను తెలుసుకొని మీ ప్రార్థనా జీవితాన్ని మీరు సరిచేసుకోనండి. సో మొట్టమొదటిగా మన ప్రార్థన అంశం ఏంటంటే ప్రార్థన, ప్రేయర్. సో ఇప్పుడు ఇందులో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, హూస్ ప్రేయర్స్ డస్ గాడ్ లిజన్ ఇట్. సో లిజన్ టు హూస్ ప్రేయర్స్ డస్ గాడ్ లిజన్ టు. చూడండి, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అనేది బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడి ఉన్నది. అందులో ఒక 3 వచనాలను మనం ధ్యానం చేసుకొని వివరించుకుందాం. సో మీరు కూడా ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులైతే తప్పకుండా దేవుడు మీ ప్రార్థన వింటాడు. కీర్తనలు 34 అధ్యాయం 15-17, కీర్తనలు 145 అధ్యాయం 18-19, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-17 వచనాలను మనం ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము మీరు చూసినట్లయితే ఇక్కడ యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. యెహోవా ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదములు అనేకములు, వాటన్నిటిలో నుండి వారిని విడిపించును. చూడండి, దేవుని యొక్క దృష్టి అనగా దేవుని యొక్క కన్నులు అంటే దేవుని యొక్క ఐస్ నీతిమంతుల మీద ఉన్నాయి. అనగా మీరు నీతిమంతులుగా ఉన్నట్లయితే దేవుడి యొక్క కళ్ళు నిన్ను చూస్తూ ఉంటాయి. ఆయన చెవులు అంటే గాడ్ హ్యాడ్ ఇయర్స్, ఆ చెవులు ఏవైతే ఉన్నాయో ఆయన చెవులు మీ మొరలకు అనగా మీ ప్రార్థనకు లిజన్ అంటే దేవుడు తన చెవి పెట్టి మీరేం ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఆలకిస్తాడు. సో నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు, వారి శ్రమలన్నింటిలోండి దేవుడు విడిపిస్తాడు. ఆపదలు ఎన్నున్నా వాటన్నిటిలోండి దేవుడు విడిపిస్తాడు. ఈ రోజున మీకు అనేక ఆపదలు ఉన్నాయి, మీరు నలిగిన మనస్సు కలిగి హృదయం కలిగిన వారుగా ఉన్నారు. అయితే నీతిమంతులు మొరపెట్టగా నీతిమంతుల మీద దేవుని దృష్టి ఉంది, ఆయన చెవులు వారి ప్రార్థన ఆలకిస్తాయి. అలా నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాడు, వారి శ్రమల్లో ఉండి దేవుడు విడిపిస్తాడు. సో ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే నీతిమంతురాలుగా మీరు ఉంటే దేవుడి కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఆయన చెవులు మీ ప్రార్థన ఆలకిస్తాయి, మీ శ్రమలన్నింటిలోని దేవుడు విడిపిస్తాడు. అలాగే దేవుడు మీకు కలిగిన ఆపదలన్నింటిలోని దేవుడు విడిపిస్తాడు. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. మరి నీతిమంతురాలుగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మారు మనసు కలిగి బాప్తిస్మం తీసుకొని ప్రతి పాపాన్ని విడిచిపెట్టి యేసునందు విశ్వాసం ఉంచాలి. అంటే యేసు ప్రభువారు దేవుడని నమ్మాలి, ఆయన భూమి మీదకి వచ్చాడని నమ్మాలి. ఆయన
పరలోకానికి వెళ్ళాడని నమ్మాలి, ఆయన త్వరగా రాబోతున్నాడని నమ్మాలి, ఆయనే దేవుడని నమ్మాలి, ఆయన నామమున మారు మనసు పొంది బాప్తిసం పొందుకోవాలి, ఆయన నామమున మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను చూస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నీ శ్రమలు, నీ కష్టాలు, వేదనలు, బాధలంట్లో దేవుడు విడిపిస్తాడు. అలాగే మరొక లేఖనాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 145 అధ్యాయం 18, 19 వచనాలు ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 145 అధ్యాయము 18, 19 వచనాలు ధ్యానం చేసుకుందాం. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూడండి, దేవునికి నీవు నిజముగా మొరపెట్టినప్పుడు, నిజముగా నువ్వు మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు, నీ మొర ఆలకించి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ ట్రూగా దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ఫాల్స్ ప్రేయర్స్ ఉంటాయి, యాక్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. అలా కాకోకుండా నిజముగా దేవునికి నువ్వు మొరపెడితే, రియల్గా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే, అనగా పెదవులతో కాకుండా మనసుతో, హృదయంతో ఆయన నమ్మి నిజముగా ఆయన ఎదుట నువ్వు ప్రార్థన చేస్తే, చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తారు ఏంటి అంటే ఎవరో చెప్పారని ప్రార్థన చేస్తారు, ఎవరి కోసమో ప్రార్థన చేస్తారు. అలా కాదు, ఎవరో చెప్పారని కాకుండా నువ్వు సజీవుడైన దేవుని నమ్మి నువ్వు దేవునికి సమీపముగా ఆ దేవునికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి సమీపంగా ఉంటాడు. నీ కోరిక దేవుడు నెరవేరుస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకనే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నిజముగా దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. మరొక లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 15 నుండి ధ్యానం చేసుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములను ఒకరితో ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం గలదై బహు బలము గలదై ఉండును. చూడండి, దేవుడికి నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఎదుట ఉన్న ప్రతి రోగాన్ని దేవుడు తొలగిస్తాడు. రెండవదిగా నీతిమంతుని విజ్ఞాపన, అనగా నీతిమంతురాలుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన చాలా బలమైనది, చాలా గొప్పది, మైటీ ప్రేయర్ అనమాట. అంటే అందుకనే నువ్వు నీతిమంతురాలుగా మారాలి. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని మందిరానికి వెళుతూ ప్రతి పాపాన్ని వదిలిపెట్టి శాపాలకు దూరంగా ఉండి నీవు గనక ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏలియాకి ప్రార్థన చేసినప్పుడు ఎంత శక్తి ఏలియాకు ఉందో అంత శక్తి నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు కూడా కలుగుతుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన చాలా మనపూర్వకం గలదే, అంటే దేవుడు వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు. అలాగే చాలా బహుబలము గలదై ఉండు, అనగా చాలా బలము కలిగిన ప్రార్థన నీవు కలిగి ఉన్నావు. అందుకనే నీవు ఆసక్తితో ప్రార్థన చేయి. ప్రభువా, ఇగో 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకూడదని ఏలియా ప్రార్థన చేస్తే అది పడలేదు. ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం కురిసింది. నీవు కూడా దేవుడి సన్నిధానంలోకి వెళ్ళయ్యా, ఇది జరగాలి, ఈ కాలం వరకు, ఇదిగో ఒక వారం రోజుల్లో, ఒక నెల రోజుల్లో నాకు ఉద్యోగం రావాలి, నాకు సంతానం కలగాలి, లేకపోతే ఇదిగో నాకు ఈ కార్యం జరగాలని నువ్వు ఆసక్తితో నీతిమంతురాలుగా ఉండి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చెప్పిన కాలానికే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకే నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే నీతిమంతురాలుగా, యథార్థవంతురాలుగా నువ్వు ఉండి నీవు విశ్వాసముతో ఆసక్తితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు ఆ కార్యం జరిగిద్ది. ఎందుకని నీ ప్రార్థన ఇంతవరకు దేవుడు వినట్లేదు, అసలు నీ ప్రార్థన దేవుడు ఎందుకు అసహించుకుంటున్నాడు, అసలు నీ ప్రార్థన దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఇప్పుడు మనము చూద్దాము. మీ యొక్క లోపాలను సరిచేసుకోండి. ఇక్కడ రాయబడిన ప్రకారంగా మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎవరి ప్రార్థన వినడు. హూస్ ప్రేయర్స్ డస్ గాడ్ నాట్ లిజన్ టు. సో దేవుడు ఎవరి ప్రార్థన వినడు అనేది ఒక 4 వాక్య లేఖనాలు మీకు నేను చూపించి ఈ యొక్క లేఖనాలను బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. మీ యొక్క ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోండి. మొదటిగా యెషయా గ్రంథం 59 1-4 వచనాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-4 వచనాల్లో, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. మీ చేతులు రక్తం చేతను, మీ వ్రేళ్లు ద్రోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును
సత్యాన్ని బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడను సాక్ష్యం పలకడు, సత్యంను బట్టి ఎవడను వేద్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతురు, చెడుగును గర్భం ధరించి పాపమును కందురు. చూడండి, దేవుడు ఎందుకయ్యా మన ప్రార్థన ఆలకించట్లా? రక్షించలేక ఉన్నట్లు దేవుని యొక్క హస్తం కూర్చకాలేదు, అలాగే వినలేక ఉన్నట్లు దేవునికి చెవులు మందం కంటే దేవుడు చెవిటివాడు కాదు, దేవుడి యొక్క చేతులు హ్యాండిక్యాప్డ్ హ్యాండ్స్ ఆయనకి లేవు. అలాగనే ఎందుకు దేవుడు తన చేయి ఇచ్చి నేను రక్షించట్లేదు? ఎందుకు ఆయన చెవులు నీ యొక్క ప్రార్థన వినట్లేదు అంటే దోషములు దేవునికి మీకు అడ్డంగా ఉన్నాయి. మీ పాపములు దేవుని యొక్క ముఖమును మరుగుపరచెను, అనగా మీరు పాపాలు చేస్తున్నారు, దోషాలు కలిగి ఉన్నారు గనుక మీకు దేవుడు తన ముఖాన్ని చూపించట్లేదు. అసలు మీ ప్రార్థనకు దేవుడు తన చెవులు ఆలకించట్లేదు. రక్షించమని కేక వేసినప్పుడు ఆయన చెయ్యి మీకు ఇవ్వట్లా. ఎందుకంటే మీ చేతులు, మీ పెదాలు, అలాగే మీకున్న ప్రతి విధమైనది కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నందున దేవుడు మీకు సహాయం అందించట్లా. వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతూ చెడును గర్భం ధరించి పాపానికి అంటున్నారు. దయచేసి మీ చేతులను పవిత్రపరచుకోనండి, మీ పెదాలను పవిత్రపరచుకోనండి, మీ నాలుకను పవిత్రపరచుకోనండి, మీ దోషములను దేవుని యొద్దకు వెళ్ళి ఒప్పుకోనండి. తప్పకుండా దేవుడు తన హస్తాన్ని ఇచ్చి, తన చెవితో మీ ప్రార్థన ఆలకించి, తన హస్తాన్ని మీకు ఇచ్చి, మీకు అందించి, దేవుడు మీకు వెంటనే సహాయం చేసి మీకున్న ప్రతి కష్టంలోని, శ్రమలోని, వేదనలోని, బాధలోని దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి ప్రార్థన వినట్లేదు అంటే అడ్డుగోడ ఉంది. అది ఏంటి అంటే మీ దోషాలు, మీ పాపాలు, మీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి, బూతులు ఆడుతున్నాయి. మానేయండి, తాగడం మానేయండి, వ్యభిచారం చేయడం మానేయండి, అక్రమ సంబంధాలను బయటికి రండి. నీ భర్తకు తెలియకుండా, నీ భార్య తెలియకుండా ఎవరితో రిలేషన్లో ఉన్నారో ఆ పాపమే ఈ రోజున దేవుడికి నీకు అడ్డుగోడగా ఉండి దేవుడు మీ ప్రార్థన దేవుడు వినకుండా అడ్డుగా ఉన్నాయి. ఇదిగో నువ్వు చేస్తున్న వడ్డీ వ్యాపారం దేవుడికి అడ్డుగా ఉండి ఆయన ముఖమును చాటు వేశాడు. ఆ వడ్డీ వ్యాపారం మానేసేయి. నువ్వు కలిగి ఉన్న అక్రమ సంబంధం దేవుడికి నీకు అడ్డుగా ఉంది. దేవుడికి నీ ప్రార్థన వినబడకుండా దేవుడు తన ముఖము నీ వైపు తిప్పుకోలేదు, అసలు నేను చూడట్లేదు. కారణం ఏంటంటే నువ్వు చేస్తున్న పాపం. తాగుతా ఉన్నావు, సినిమాలు చూస్తూ ఉన్నావు, షికారులు తిరుగుతూ ఉన్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, బూతులు ఆడుతున్నావు, మందిరానికి వెళ్ళట్లా, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తున్నావు. అందుకే దేవుడు నీకు సహాయం చేయట్లా. నీ పాపాలు, దోషాలు, నీ యొక్క అపవిత్రమైన పెదాలు, వీటన్నిటిని సరిచేసుకొని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు నీ ప్రార్థన వింటాడు. మరొక లేఖనాన్ని మనం చూద్దాము. యోహాను 10:31 ధ్యానం చేద్దాం. క్షమించండి, యోహాను 10 కాదు, యోహాను 9:31 ఇక్కడ రాయబడి ఉన్నది. ఒకసారి మనం చదువుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యోహాను 9:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. అనగా నువ్వు పాపం కలిగి ఉండి, వ్యభిచారివై ఉండి, నరహంతకుడు అయి ఉండి, మద్యపానం కలిగి నీ భార్యను, నీ యొక్క భర్తను హింసిస్తూ, వేధిస్తూ, పాపంలో ఉంటూ, డ్రగ్స్ తీసుకుంటూ, అబద్ధాలాడుతూ, అపవిత్రమైన కార్యాలు నువ్వు చేస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించడు. సో నీవు ఎప్పుడైతే ఆయన చిత్తం చొప్పున జరిగిస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు నీ ప్రార్థన దేవుడు వినట్లేదు అంటే నువ్వు పాపిగా ఉన్నావు. పాపులు మనవి దేవుడు ఆలకించాడు. ఇదే దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తున్నది. అలాగే మరొక లేఖనాలు ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 66:18 ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. 15 నుండి ధ్యానం చేద్దాం. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నీ హృదయంలో నువ్వు పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. గుర్తుపెట్టుకో, పాపమును నీవు గనక నీ హృదయంలో లక్ష్యం చేసి తాగేసి వెళ్ళి ప్రార్థన చేస్తే, లేకపోతే వేరే వాళ్ళ భార్యతో లేకపోతే వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండి, వేరే స్త్రీతో, వేరే పురుషుడితో రిలేషన్లో ఉండి మాట్లాడుతూ, చాటింగ్లు చేస్తూ, పోర్నోగ్రఫీ చూస్తూ ఇలాగా చేస్తే దేవుడు అసలు నీ ప్రార్థన వినడు. అయితే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి, నీ విజ్ఞాపన ఆలకించి, నీ ప్రార్థన త్రోసివేయకుండా దేవుడిని వినాలి అంటే ఖచ్చితంగా నువ్వు నీ హృదయంలో ప్రతి పాపాన్ని లక్ష్యం చేయకుండా విసర్జించాలి. అయితే దేవుని ప్రార్థన అంగీకరించి నీ విజ్ఞాపన ఆలకించాలి. నీ ప్రార్థన దేవుడు త్రోసివేయకూడదు. ఇంతవరకు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసావో జవాబు రాలేదు అంటే ఆ ప్రార్థనను దేవుడు త్రోసివేసేసాడు. కృపలో నుండి తొలగిపోయావు. అందుకనే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు. పాపులు మనవి దేవుడు వినడు. ఇదే దేవుని యొక్క వాక్యలేఖనము తెలియపరుస్తుంది. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఎప్పుడైతే నీతిమంతురాలుగా ఉంటావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన యాక్సెప్ట్ చేస్తాడు.
చేస్తాడు, ఉద్యోగాన్ని ఇస్తాడు, సంతానం కలుగు చేస్తాడు, వివాహం జరిగిస్తాడు, ఇల్లు కట్టిస్తాడు, రావాల్సిన అమౌంట్ వచ్చేలాగా చేస్తాడు, నీ అప్పులను దేవుడు తొలగిస్తాడు, నీ యొక్క అక్కరలను దేవుడు తీరుస్తాడు. అలాగే లాస్ట్గా సామెతల గ్రంథం 28:19 కూడా ధ్యానం చేసుకుందాం. లాస్ట్గా సామెతల గ్రంథం 28:9, 19 అన్నాను, క్షమించండి, 9. ఇక్కడ యోహాను 9:31, ఇక్కడ సామెతలు 28:9. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28:9 ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. చూడండి, ధర్మశాస్త్రం అనగా బైబులు వాక్యము వినకుండా, చదవకుండా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, నీ చెవిని దేవుని వాక్యం వినకుండా తొలగించుకుంటే, నీ ప్రార్థన, నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ప్రార్థన దేవునికి అసహ్యం, అంటే అసహ్యం. నువ్వు ఏదైనా పామును చూసినప్పుడు, మల విసర్జన చూసినప్పుడు, ఏదైనా వాంతులు చూసినప్పుడు నీకు ఎంత అసహ్యం కలుగుతుంది, వెంటనే వామిటింగ్ చేసుకుంటావు. అలాగే దేవుడు కూడా అసలు నువ్వు వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, దాన్ని పాటించుకోకుండా, నీ చెవిని తొలగించుకొని అశ్రద్ధగా ఉండి నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, రోజుకి 6 గంటలు చేసినా, 3 గంటలు చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవునికి హేయం, అనగా గాడ్ హేట్స్ యువర్ ప్రేయర్స్. సో ప్రార్థన హేయముగా ఉంటుంది. అందుకనే తప్పకుండా నువ్వు బైబిల్ చదువుతూ, వాక్యం వింటూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని మనవిని అంగీకరిస్తాడు. సో ఈ యొక్క వీడియోలో మీరేం తెలుసుకున్నారు? ప్రార్థన అంశం గురించి వింటూ దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, ఎవరి ప్రార్థన వినడు అనే దాని మీద మీరు పూర్తిగా అనేకమైన విషయాలను నేర్చుకుని ఉన్నారు. సో ఈ యొక్క వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఆమెన్ అని. అలాగనే మీకు ఏమైనా డౌట్స్ కానీ, ఏమన్నా ప్రార్థన గురించి సందేహాలు, సలహాలు ఏమైనా కావాలన్నా, ప్రార్థన అవసరతలున్నా ఈ యొక్క కనబడుతున్న ఈ యొక్క నెంబర్కి మీరు తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సందేహాలను, మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోనండి. దేవుడు మీ ప్రార్థనా జీవితాన్ని ఎలాగా నడిపిస్తున్నాడో నాకు తెలియపరచండి. అలాగే ఈ యొక్క వాక్యం అంతా విన్నారు. సో మీకేమైనా ఈ యొక్క పరిచర్య మేము చేస్తున్న ఈ యొక్క పరిచర్యలో మీరు పార్టిసిపేట్ చేసి ఆర్థికంగా సహకరించాలన్నా ఫోన్పే నెంబర్ ఇదే. మీరు ఒక మంచి కానుకను పంపించి ఈ దేవుని సన్నిధానంలో మీరు ప్రార్థన చేయండి, నీకు దేవుడు అద్భుతం చేస్తాడు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తా. ప్రభా, ఎవరైతే ఒక వాక్యం ఉన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి, నీ కృపలో భద్రపరచండి. మేలులతో, దీవెనలతో నీ బిడ్డలు నింపి నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించి ప్రార్థన చేయడం నేర్పించండి. ప్రార్థనలో ఉండి నీ బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం, ఆమేన్. ఒక 3 రోజులు ఈ మాటలు విని తప్పకుండా ఇలా చెప్పిన ప్రకారం ప్రార్థన చేయండి. నీ ప్రార్థన దేవుడు త్రోసివేయకుండా ఆలకించి నీకు జవాబిస్తాడు. గాడ్ బ్లెస్.